హలో ఎవ్రీవన్, నేను మీ సోల్ఫుల్ శిరీషాని. నా ఛానల్లో నా ప్రోడక్ట్ ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇంకోసారి చెప్తాను. న్యాచురల్ శానిటరీ నాప్కిన్స్ అనమాట. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా నాప్కిన్ ఎలా రెడీ చేస్తారు అవన్నీ చూపిస్తానని. సో ఈసారి ఎప్పుడైనా ఫ్యాక్టరీకి నేను వెళ్ళినప్పుడు అక్కడ వీడియో మీకు చూపిస్తాను. కానీ సేమ్ అదే ప్రాసెస్ నేను ఇప్పుడు ఇంట్లో కూడా మీకు చేసి చూపిస్తాను. అది ఎలా అంటే అక్కడైతే మొత్తం మిషనరీతో జరిగిపోతుంది. ఇంట్లో అయితే మనకున్న ఎక్విప్మెంట్స్ తో లైక్ సీజర్ ఇంకా ఐరన్ బాక్స్ తో ఎటువంటి కెమికల్స్ కానీ గమ్ కానీ ఇంకా ప్లాస్టిక్ కానీ లేకుండా నేను మీకు రెడీ చేసి చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నేను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఎంత న్యాచురల్ గా ఉందో, అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా మీకు అందుతుందో తెలుస్తుంది. ఓకేనా? ఇది వచ్చి కింద వేసుకునే బేస్ అనమాట. దానిపైన ఇది కార్న్ పేపర్, అంటే మనకి లీకేజీ అవ్వకుండా 100% లీక్ ప్రూఫ్ అవ్వడానికి ఇది కార్న్ స్టార్చ్ తో చేసిన పేపర్ అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి ఎయిర్ లెడ్ ఇంకా స్పన్లేస్ అంటారనమాట. వీటికి బదులు మనం ఇక్కడ కాటన్ కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను మీ అందరికి చూపించిన ఇంట్రడ్యూస్ చేసింది అయితే బ్యాంబూ అండ్ బనానా ఫైబర్వి ఇలా కొంచెం గ్రే కలర్ లో ఉంటాయి కదా. ఈ రోజు నేను మీకు అసలు న్యాచురల్ గా కాటన్ ఫైబర్ తోనే ఎలా చేసుకోవచ్చు. ఇదంతా కాటన్ మెటీరియల్ అనమాట. ఇది చూసారా, మీరు మెడికల్ షాప్ లో కూడా చూసి ఉంటారు కదా, సర్జికల్ కాటన్ అనమాట. మనకి ఎక్కడన్నా దెబ్బలు తగిలినప్పుడు అది మనకి వేసి కడుతుంటారు కదా సర్జికల్. ఇది చూడండి ఎంత హోల్స్ ఉంటాయో. ఎయిర్ ల్యాబ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇది వచ్చేసి హెర్బల్ పౌచ్ అనమాట. హెర్బల్ పౌచ్ లో మింట్ ఇంకా ఆయుర్వేదిక్ పౌడర్స్ ఉన్నది చిన్న ప్యాకెట్ పెట్టి రెడీ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది, అంటే మంచి ఆయుర్వేదిక్ స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇప్పుడు కొత్తగా ఇది హెర్బల్ ప్యాకింగ్ వస్తుంది అనమాట. నేను మీకు ఇదే చేసి చూపిస్తాను. ఇవి పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మనం ఎన్ని లేయర్స్ పెడతామో అంత ఎక్కువ అబ్జర్ప్షన్ ఉంటుంది అనమాట. కానీ ఎక్కువ లేయర్స్ పెట్టినా కూడా మనకి అది లావుగా కనిపిస్తుంది కాబట్టి జస్ట్ ఒక 2 లేయర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసేసి మిషన్ లో పెడితే మొత్తం స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇది బాండెడ్ మెటీరియల్. ఇది వేయడం వల్ల స్టిక్ అవుతుంది. నేను ఐరన్ బాక్స్ కొంచెం హీట్ చేసుకుంటాను. మీకు అర్థం అవ్వడం కోసమని నేను పీట మీద పెట్టాను. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని మనం సరిపడా హీట్ పెట్టుకున్న తర్వాత జస్ట్ ప్రెస్ చేసుకున్నామంటే మనం పెట్టిన మెటీరియల్ మొత్తం స్టిక్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఎడ్జెస్ లో ఈ లాస్ట్ లో ఇంకా ఇక్కడ ఇది స్టిక్ అయింది కదా. ఇప్పుడు ఇటువైపు తిప్పి మళ్ళీ చేద్దాం. హీట్ సరిపోతుందండి. ఇప్పుడు మనం చూద్దాము. చూసారా, మొత్తం స్టిక్ అయిపోయింది, ఎక్కడ కూడా లూజ్ లేదు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి టెఫ్లాన్ పేపర్ అనమాట. కంపెనీలో అయితే దీని సపోర్ట్తో మనం కట్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుంటే మనకి కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని కంపెనీలో కూడా ఇలాగే జరుగుతుందండి. ఎక్కడ ఏ కెమికల్స్ యూజ్ చేయరు. సేమ్ ఇప్పుడు నేను మీకు ఎలా చూపించానో అలాగే లేయర్స్ వేసేసి స్టిక్ చేస్తారు.
ఒకటి కాటన్ టైప్లో ఉంటుంది, ఇంకోటి ఇలా హెర్బల్ది, ఇంకోటి బనానా, ఇలా 3 టైప్స్లో ఎవరికి ఏ వెరైటీ కావాలో అది. ఈ హెర్బల్ పౌచ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి పీరియడ్స్ టైంలో చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా బాడీ. సో వెజైనల్ ఏరియాలో హీట్ ఎక్కువ అవ్వకుండా మనకి కూలింగ్నెస్ ఇవ్వడానికి ఆ హెర్బల్ పౌచ్ అనమాట. అందులో మింట్ ఇవేనండి యూజ్ చేసేది. మిషన్లో పెడితే కట్ అయిపోతుంది కంపెనీలో. సరే నేను మీ అందరికీ చూపించాలని ఇవన్నీ నేను ఇంటికి తీసుకొచ్చాను. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీకు కంపెనీలో ఎలా రెడీ అవుతుందో చూపిస్తాను. అందరు ఇప్పుడు ఎక్కువ ఈ హెర్బల్ పౌచ్ ఉన్న ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇన్ని రోజులు అడ్వర్టైజ్మెంట్లలో చూసి చాలా మోసపోయాం, మన హెల్త్ అంతా స్పాయిల్ చేసుకున్నాం. కనీసం మన పిల్లల కన్నా మనం మంచి హెల్త్నిచ్చి ఫ్యూచర్కి వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళందరినీ కాపాడదామండి. సో మీరు ట్రై చేసి మీ పిల్లలకి సజెస్ట్ చేయండి. కొంచెం అటు ఇటుగా వచ్చింది. దీన్ని మనం యూజ్ చేసే మన శానిటరీ నాప్కిన్ అనమాట. చూసారా, ఎటువంటి కెమికల్స్ లేవు, ఏం లేదు. కనీసం నేను గమ్ము కూడా స్టిక్ చేయలేదన్నమాట, అదే స్టిక్ అయిపోయింది. చూసారా, జస్ట్ ఐరన్ బాక్స్ పెట్టి ప్రెస్ చేశాను అంతే. సో ఇప్పటికన్నా మీకు అర్థమైందా నేను ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ మీ అందరికీ తెప్పిస్తున్నాను. ఇది ఇలా ప్యాకింగ్ చేసి వస్తుంది అంతేనమాట. చూస్తున్నారు కదండి, ఇది లోపల పెట్టిన హెర్బల్ పౌచ్ అనమాట. ఇది వచ్చేసి ఆయుర్వేద మెడిసిన్ వేసిన నేలవేంబు అనే పౌడర్ అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇది మన యూట్రస్ మొత్తం క్లీన్ చేస్తుంది. 5th డే కానీ 4th డే 5th డే మనం ఇది ఒక ప్యాడ్ యూజ్ చేయడం వల్ల లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఈ మెడిసినల్ వాల్యూస్ వల్ల అదంతా క్యూర్ అయిపోతుంది. ఇంకోటి టర్మరిక్ దండి, ఇది మొత్తం పసుపు వేశారు, లైట్గానే ఉంటుంది, కాకపోతే అంత హెర్బల్ది హ్యాండ్మేడ్తో తయారు చేసిన పసుపు ఉంటుంది కదా అదనమాట. సో ఎవరి కంఫర్ట్కి తగ్గట్టు వాళ్ళు అందరూ పసుపు యూజ్ చేయరు కదా, అందుకని ఇంకొకటి నేలవేంబు అనమాట. నేలవేంబు వచ్చేసి మన యూట్రస్ హెల్త్కి చాలా మంచిదండి. సో మీ అందరికీ నేను చేసినది నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.